హలో ఎవ్రీవన్. టుడే ఈ వీడియోలో మనం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అలానే మీరు సెలీనియంతో వర్క్ చేయాలి అనుకున్నా కానీ ఈ టాపిక్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఒక 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. సో ఈ వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అనేది తెలియకపోతే అదంతా వేస్ట్ అనమాట. సో లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఒక 15 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అడిగాడు, మీరు అన్నిటికీ టక్క మన ఆన్సర్ చెప్పేశారు. అండ్ మధ్యలో ఈ వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అడిగాడు. సో మీరు వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అని అడగగానే సైలెంట్గా ఉంటే ఏమవుతుందంటే మీరు ముందు అంతా బై హార్ట్ చేసి నేర్చుకున్నారనో లేకపోతే ఇంటర్నల్ ఫంక్షనాలిటీ మీకు తెలియదనో అనుకుంటారనమాట. సో రిజెక్ట్ చేసేస్తారు. సో అలాంటిది ఏం లేకుండా మనం ఏది నేర్చుకుంటున్నా కానీ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. జావా అనే కాదు, సెలీనియం అనే కాదు, రేపు మీరు ఏది నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు రూబీ అనో సి షార్ప్ అనో పైథాన్ అనో ఏదో నేర్చుకుంటారు. సో వాటికి కూడా ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా ఇంటర్నల్గా ఎలా వర్క్ జరుగుతుంది. సో ఇంటర్నల్గా రాసిన కోడ్ మొత్తం మీకు 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 రావాలని లేదు. జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి అలా అలా తెలిస్తే చాలు. ఓకేనా? సో మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ సెలీనియం అనేది ఒక ఏపీఐ. సో ఏపీఐలో ఉన్న కోడ్ మొత్తం మీకు తెలియాల్సిన అవసరం లేదు. సో మనం రాసిన కమాండ్స్, సో నేను నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఐడీలో మనం ఒక లాంగ్వేజ్లో కమాండ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా లాంగ్వేజ్లో నేను ఒక కమాండ్ రాస్తాను అనుకోండి. ఆ కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని తెలిస్తే చాలు. సో ఇప్పుడు మనం అది చూద్దాం ఎలా ఎలా అవుతుంది అనేది. సో దీనికి నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను నెట్ నుంచి. సో మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అని కొడితే మీకు చాలా ఇమేజ్ వస్తాయి. సో ఏదో ఒక ఇమేజ్ తీసుకొని మీరు కూడా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలీనియం లాంగ్వేజ్ బైండింగ్ అని ఉంది కదా. సో ఇదేంటంటే మనం రాసే కోడ్. ఓకేనా? సో జావాలో కానీ రూబీలో కానీ సి షార్ప్లో కానీ పైథాన్ జావా స్క్రిప్ట్లో ఏదో ఒక దాంట్లో మనం రాసే కోడ్ ఈ సెలీనియం లాంగ్వేజ్ బైండింగ్ అంటే. సో ఐడీలో మనం ఒక కోడ్ రాస్తాం, అవునా? సో రాసిన కోడ్ ఏమవుతుందంటే ఇక్కడ జేసన్ వైట్ ప్రోటోకాల్ ఉంది కదా. ఇది ఏంటి అంటే సెలీనియం ఏపీఐ ఉంటుంది ఇక్కడ ఈ మధ్యలో. ఓకేనా? ఈ సెలీనియం ఏపీఐ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా మనం రాసిన కోడ్ని జేసన్ పేలోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ జేసన్ పేలోడ్ అంటే ఇది ఒక సెట్ ఆఫ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో జేసన్ పేలోడ్ అని కొట్టారనుకోండి, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఈ జేసన్ పేలోడ్ అనేది ఏం చేస్తుందంటే ఈ మనం రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో అది బ్రౌజర్ డ్రైవర్కి పంపిస్తుంది. సో ప్రతి ఒక్క బ్రౌజర్కి ఒక డ్రైవర్ ఉంటుంది. ఫైర్ఫాక్స్కి ఫైర్ఫాక్స్ డ్రైవర్, క్రోమ్కి క్రోమ్ డ్రైవర్, సఫారీకి సఫారీ డ్రైవర్, ఒపేరాకి ఒపేరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అలా. సో ఈ బ్రౌజర్ డ్రైవర్ ఏం చేస్తుంది, మనం ఏదైతే అక్కడ రాస్తామో అది ఒరిజినల్ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ని ఓపెన్ చేయి అని రాశాను అనుకున్నాను. ఫేస్బుక్ని ఓపెన్ చేయి అనే కమాండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక పేలోడ్ క్రియేట్ అయ్యి ఆ పేలోడ్లో ఏమవుతుంది, సో మనం అసలు ఏ బ్రౌజర్ మీద ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము, ఆ బ్రౌజర్ వర్షన్ ఏంటి, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఇవన్నీ ఈ పేలోడ్లో ఏపీఐ క్రియేట్ చేస్తుంది, సెలీనియం ఏపీఐ. ఓకేనా? ఈ సెలీనియం ఏపీఐ క్రియేట్ చేయగానే ఈ పేలోడ్ నుంచి ఇన్ఫర్మేషన్ దీనికి వెళ్తుంది త్రూ జేసన్ వైర్ ప్రోటోకాల్. ఓకేనా? ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. సో ఇవన్నీ తెలియాలి అంటే మీకు ఏపీఐ టెస్టింగ్ తెలియాలి అండ్ ఏపీఐస్ గురించి తెలియాలి. ఓకేనా? ఇన్డెప్త్గా అవసరం లేదు, జస్ట్ వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలిస్తే చాలు. సో ఇక్కడ నుంచి బ్రౌజర్ డ్రైవర్కి వెళ్తుంది. ఈ బ్రౌజర్ డ్రైవర్ నుంచి facebook.com అనేది ఓపెన్ చేయి అనేది ఈ రియల్ బ్రౌజర్. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న ఈ బ్రౌజర్లోకి ఆ facebook.com అనేది వెళ్ళి facebook.com ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ బ్రౌజర్ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకేనా? ఇదేంటో పెద్ద టూల్ కాదు, జస్ట్ ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ప్రతి దానికి ప్రతి బ్రౌజర్కి మీరు డ్రైవర్ ఫర్ ఫైర్ఫాక్స్ అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, సో ఇక్కడ నేను facebook.com అనేది ఓపెన్ చేశాను. సో ఇలా ఒక కమాండ్ పంపించాను facebook.comకి. అంటే ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో మరి ఈ బ్రౌజర్ facebook.com ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసి మీకు రెస్పాన్స్ పంపించాలి. ఆ రెస్పాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ బ్రౌజర్ అనేది ఈ బ్రౌజర్ డ్రైవర్ నుంచి ఎలా తీసుకుంటుంది, త్రూ హెచ్టిటిపి అంటే త్రూ ఇంటర్నెట్ తీసుకుంటుంది అనమాట. సో అందుకనే మనం సెలీనియం చేయాలి అన్నప్పుడు ఇంటర్నెట్ ఉండాలి అంటారు. ఓకేనా? సో హెచ్టిటిపి నుంచి తీసుకుంటుంది అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ మళ్ళీ రెస్పాన్స్ ఎలా ఇస్తుంది, త్రూ హెచ్టిటిపి నుంచి ఇస్తుంది రెస్పాన్స్. ఓకేనా? సో ఇక్కడ
ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ facebook.com అనేది ఇక్కడ మీరు ఒక కమాండ్ రాశారు. 1 సెకండ్. సో ఇక్కడ మీరు facebook.com అనే ఒక కమాండ్ రాశారు. ఇది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే facebook.com అనేది అసలు ఉందా లేదో చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో మీరు బై స్పెల్లింగ్ మిస్టేక్తో ఒక ఓ తీస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, facebook.com అనేది ఉండదు కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రియల్ బ్రౌజర్ అనేది దీనికి ఒక ఎర్రర్ పంపిస్తుంది, రెస్పాన్స్ కోడ్. సో ఆ రెస్పాన్స్ కోడ్లో ఒక నెంబర్ ఉంటుంది, అది 200 300 ఏదో ఒక నెంబర్, అది మనకు తెలియదు ఏముంటుంది అనేది. సో ఈ బ్రౌజర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ జోసన్ పై ప్రోటోకాల్ ద్వారా మనకి కన్సోల్ మీద అవుట్పుట్లో చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, ఎర్రర్ కోడ్ చూపిదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనే ఎర్రర్ కోడ్ వచ్చింది అనుకోండి, ఇంటర్నల్గా ఆ ఎర్రర్ కోడ్లో ఒక రెస్పాన్సివ్ మెసేజ్ ఉంటుంది. సో యూఆర్ఎల్ తప్పను, లేకపోతే ఎలిమెంట్ కనపడలేదను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, వెబ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని. సో ఇలా ప్రతి ఒక్క కోడ్కి కరస్పాండింగ్గా ఒక ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. ఎర్రర్ మెసేజ్ ఉండొచ్చు, లేకపోతే ఎక్సెప్షన్ ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు తప్పుగా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎక్సెప్షన్స్ వస్తాయి. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి తెలియాలంటే జావాకి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు. ఓకేనా. ఎక్సెప్షన్ అనేది ఏం లేదు, ఒక మిస్టేక్ అనమాట. మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు సిస్టమ్ త్రో చేసేదాన్ని ఎక్సెప్షన్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మీరు మిస్ చేశారు, ఓ అనే లెటర్ మిస్ చేశారు. సో అది ఇక్కడ చూపిస్తుంది మనకి, facebook.com అనేది లేదు అని చూపిస్తుంది. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆ facebook.com అనేది అంటూ ఓ యాడ్ చేసి మళ్ళీ రెస్పాన్స్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంటర్నల్గా జరిగేది ఇది. మళ్ళీ ఇక్కడికి ఈసారి ఏం చేస్తుంది, సక్సెస్ఫుల్గా ఇది facebook.com అనేది ఓపెన్ చేసి మీ కన్సోల్లో టెస్ట్ కేస్ పాస్డ్ అనో, లేకపోతే మీరు ఏదన్నా పెట్టుకుంటే ఈ ఒకవేళ టెస్ట్ కేస్ పాస్ అయితే ఈ మెసేజ్ రావాలి అని చెప్పి మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ మెసేజ్ చూపిస్తుంది. ఓకేనా. సో ఇంటర్నల్గా ప్రాసెస్ ఇలా జరుగుతుంది. సో ఈ జాసన్ వై ప్రోటోకాల్ అనేది ఒక్కటి మాత్రం మనకు కనిపించదు, మిగిలినవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ బ్రౌజర్ కూడా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకేనా. మీరు బ్రౌజర్ డ్రైవర్ ఫర్ క్రోమ్ అని సెర్చ్ చేయగానే చూసారా మీరు ఇక్కడ ఒక, సో ఇది క్రోమ్ డ్రైవర్. సో ఇట్లా ఈ డ్రైవర్ అనేది ఇప్పుడు క్లిక్ చేస్తే మీరు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్, మనది విండోస్ కాబట్టి విండోస్ చూసారు ఇక్కడ .zip, ఈ జిప్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది. ఓకేనా. సో సెలీనియం హెచ్కు నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో మొత్తం స్టార్టింగ్ నుంచి 1 సెకండ్. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇంటర్నల్గా సెలీనియం రెస్ట్ అనే వెబ్ సర్వీస్తో చేస్తుంది అనమాట. ఓకేనా. సో రెస్ట్ ఏపీఐ వెబ్ సర్వీస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంటర్నల్గా మీరు మొత్తం ఏపీఐ ద్వారా జరుగుతుంది అంటున్నారు, మరి ఏ ఏపీఐ వాడుతుంది సెలీనియం అంటే రెస్ట్ ఏపీఐ వెబ్ సర్వీస్ అనేది. సో రెస్ట్ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఇది అంటే ఏంటి, దీన్ని ఎలా వాడాలి, ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా తెలియాలంటే మీరు ఏపీఐ టెస్టింగ్కి వెళ్ళాలి మళ్ళీ, లేకపోతే ఏపీఐ క్రియేట్ చేసే డెవలపర్గానే వెళ్ళాలి. ఓకే. ఏపీఐకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. ఓకే. సో బేసిక్గా ఈ ఆర్కిటెక్చర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్గా ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది, మనం రాసే కోడ్. సో తర్వాత ఈ కోడ్ అనేది ఎలా సెలీనియం ఏపీఐ ఏం చేస్తుంది, ఒక జేసన్ పేలోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ పేలోడ్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని బ్రౌజర్ డ్రైవర్కి పంపిస్తుంది. బ్రౌజర్ డ్రైవర్ ఏం చేస్తుంది, రియల్ బ్రౌజర్కి పంపించి యాక్షన్స్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ తీసుకుంటుంది. అవుట్పుట్ అంటే రెస్పాన్స్ అనమాట. సో మనం రాసేది మొత్తం రిక్వెస్ట్. సో ఫేస్బుక్ ఓపెన్ అనేది ఒక రిక్వెస్ట్. ఇక్కడ నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేది రెస్పాన్స్ మీకు. ఓకేనా. సో డైరెక్ట్గా మనం రన్ చేయగానే కన్సోల్లో అవుట్పుట్ చూస్తాము, కానీ అవుట్పుట్ వచ్చే మధ్యలో ఈ 2 ప్రాసెస్లు జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఈ 2 జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఆర్కిటెక్చర్ ఇంటర్నల్గా రెస్ట్ అనే ఏపీఐతో సెలీనియం వర్క్ అవుతుంది. సో రెస్ట్ కాల్స్ అంటారు అన్నీ కూడా, రెస్ట్ ప్రోటోకాల్ అన్న రెస్ట్ కాల్ అన్న మొత్తం ఒకటే. సో ఇప్పుడు మీకు సెలీనియం మీద ఐడియా ఉంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియో చూడండి, లేకపోతే ఇది చాలు. సో సెలీనియం ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలు. సో సెలీనియం మీద ఐడియా ఉంటే మీరు ఏం చేయాలంటే జేసన్ వైర్ ప్రోటోకాల్ సెలీనియం అని గూగుల్లో సెర్చ్ చేయండి.
సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది github.com selenium hp అని చెప్పి. సో ఇది ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీకు అసలు జేసన్ వెబ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, కోడ్ ఎలా ఉంటుంది మొత్తం తెలుస్తాయి అన్నమాట. సో మీరు ఇక్కడ కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తే సో మనకి ఏవైతే మనం కమాండ్స్ ఇక్కడ చూడండి, నేను రెస్పాన్స్ కూడా అని చెప్పాను కదా. సో 0 వచ్చింది అంటే ఏంటి, సక్సెస్ అయినట్టు. ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ, మనం రాసిన కమాండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఇక్కడ మీరు google.com అనే ఒక కమాండ్ రాశారనుకోండి, సో ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడికి. సో ఈ బ్రౌజర్ అనేది 0 అనే కమాండ్ పంపించింది అనుకోండి, అంటే 0 అనే రెస్పాన్స్ కూడా పంపించింది అనుకోండి, మీకు కన్సోల్ ఏం కనిపిస్తుంది, సక్సెస్ అనో లేకపోతే టెస్ట్ కేస్ పాస్ అనో కనిపిస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నో సచ్ డ్రైవర్. సో మీరు ఇక్కడ facebook.com అనేది ఓపెన్ చేయి అని రాశారు, కానీ మీరు క్రోమ్ బ్రౌజర్లో రాశారు. ఓకేనా, క్రోమ్ బ్రౌజర్ రాశారు, మీ దగ్గర క్రోమ్ బ్రౌజర్ లేదు, అంటే ఈ క్రోమ్ డ్రైవర్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకోవడం మీరు మర్చిపోయారు. అప్పుడు ఏం చేస్తుంది, అసలు నా దగ్గర క్రోమ్ డ్రైవరే లేదు, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి మీకు సో ఇక్కడ నుంచే మీకు ఎర్రర్ వస్తుంది, క్రోమ్ డ్రైవర్ అనేది లేదు అని చెప్పి మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నో సచ్ డ్రైవర్. సో ఎర్రర్ కోడ్ 6 అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ మీకు 6 అనే ఎర్రర్ కోడ్ వస్తుంది. సో 6 అనే ఎర్రర్ కోడ్ వచ్చిందంటే మీకు కన్సోల్లో ఏం కనిపిస్తుంది, నో సచ్ డ్రైవర్ అని కనిపిస్తుంది, అంటే డ్రైవర్ లేదు, మీరు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేయండి అని చెప్పి చెప్తుంది. సో అలానే ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ రెస్పాన్స్ కోడ్స్. సో ప్రతి దానికి మీకు సెలీనియం ఆల్రెడీ వచ్చి ఉంటే కొంచెమన్నా ఐడియా ఉంటే ఇది చూడండి. ఓకేనా, ఈ ప్రతి దానికి మీకు వచ్చే ప్రతి ఎర్రర్కి ఇక్కడ ఒక రెస్పాన్స్ కోడ్ ఇంటర్నల్గా జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఆ రెస్పాన్స్ కోడ్ని బట్టి మీకు ఎర్రర్ వస్తుంది. సో దీన్నే ఇంటర్నల్గా ఏపీఐ కాల్స్ అంటారు అనమాట. సో ఏపీఐ ప్రోటోకాల్స్ అనో కాల్స్ అనో అంటారు. ఓకేనా. సో ఇంకా కిందకి వస్తే మీకు సో ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ సెలీనియం చేస్తూ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ driver.get అని రాస్తాం. సో గెట్ అని రాసినప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, రిట్రీవ్ ద యూఆర్ఎల్ ఆఫ్ కరెంట్ పేజ్. సో ఈ మెసేజ్ అనేది వెబ్ డ్రైవర్కి వెళ్తుంది. వెబ్ డ్రైవర్ ఏం చేస్తుంది, క్రోమో లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదో ఒక బ్రౌజర్, ఆ బ్రౌజర్ మీద ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదేం చేస్తుంది, యూఆర్ఎల్ని రిట్రీవ్, అంటే facebook.com అనేది ఓపెన్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్కి నావిగేట్ ఫార్వర్డ్ ఇన్ ద బ్రౌజర్ హిస్టరీ, ఇది బ్యాక్వర్డ్, ఇది రీఫ్రెష్, అంటే రీఫ్రెష్ చేయమని చెప్పి. సో ఇలా ప్రతి ఒక్కటి ఇది ఒక ఏపీఐ స్క్రీన్ షాట్ అనేది. ఓకేనా. సో ఈ ఎగ్జిక్యూట్ అనేది ఏపీఐ, రీఫ్రెష్ అనేది ఏపీఐ, బ్యాక్ అనేది ఏపీఐ. సో ఇలా ఎవ్రీథింగ్ మనం జస్ట్ డాట్ అని చెప్పి రాసేస్తాము. సో లోపల ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ఏపీఐ అనేది యాక్టివేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూసినట్టయితే టైటిల్ అని ఉంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరేం చేస్తారు, driver.get title అని చెప్పి రాసేస్తారు, కానీ ఆ గెట్ టైటిల్ లోపల జరిగేది మొత్తం ఇది. సో గెట్ టైటిల్ అనేది ఫస్ట్ డ్రైవర్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ నుంచి బ్రౌజర్కి వెళ్ళి బ్రౌజర్లో మనం ఏ పేజ్ అయితే ఓపెన్ చేసామో ఆ పేజ్ మీద ఉన్న టైటిల్ని ఇది తీసుకొస్తుంది, గెట్ ద కరెంట్ పేజ్ టైటిల్. ఓకేనా. ఇది ఒక ఏపీఐ. సో ఇది ఓపెన్ చేస్తే మీకు చూడండి ఇక్కడ కోడ్ ఉంది. సో ఏమేమి పారామీటర్స్ వెళ్తున్నాయి, యూఆర్ఎల్ పారామీటర్ వెళ్తుంది. సో అది ఏం రిటర్న్ చేస్తుంది, అక్కడ ఏదైతే ఉంటుందో టైటిల్ అది రిటర్న్ చేస్తుంది. సో ఒక టైటిల్ లేదనుకోండి, నో సచ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేయాలనుకుంటున్న విండో మీద ఇంకో విండో ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, సో దానికి విండో హ్యాండిల్ చేయాలి. సో ఆ విండో హ్యాండిల్ చేయకుండా మీ డైరెక్ట్ రాసేస్తే నో సచ్ విండో అని ఎక్సెప్షన్ వస్తుంది, ఆర్ ఎర్రర్. ఓకేనా. సో ప్రతిదీ ఇంటర్నల్గా ప్రతిదానికి ఇలా కోడ్ ఉంటుంది. సో నేను ఇంత చెప్పాను కదా, ఒక పేలోడ్ అంటే ఏంటి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో మనం ఏ బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఆ బ్రౌజర్ వర్షన్ ఏంటి, మనం రాసిన కమాండ్ ఏంటి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏపీఐ. సో ఏ ఏపీఐని మనం హిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఏపీఐ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఇవన్నీ ఈ పేలోడ్లో ఉంటాయి. ఓకేనా. ఈ పేలోడ్ అనేది మెయిన్ అనమాట. ఈ పేలోడ్ ఎలా క్రియేట్ చేయడానికి సెలీనియం చూసుకుంటుంది. సారీ నాకు అంత డ్రాయింగ్ రాదు, ఏమనుకోవద్దు. సో ఈ జేసన్ వెబ్ ప్రోటోకాల్ ద్వారా మన ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి అన్నమాట. సో ఎవరన్నా అడిగినప్పుడు సింపుల్గా మీరు ఏం చెప్పాలంటే, నేను రాసిన కోడ్ బ్రౌజర్ డ్రైవర్కి త్రూ జేసన్ వెబ్ ప్రోటోకాల్ ద్వారా వెళ్తుంది. ఓకేనా. సో ఈ బ్రౌజర్ డ్రైవర్ ఏం చేస్తుందంటే నా బ్రౌజర్ మీద
నేను రాసిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసి నాకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇంటర్నల్గా ఈ రెస్పాన్సెస్కి ప్రతి ఒక్క రెస్పాన్స్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ కోడ్కి తగ్గట్టు నాకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో రెస్పాన్స్ సక్సెస్ అయితే ఇందాక నేను చూపించినట్టు 0 అనే కోడ్ వస్తుంది. సో మీకేం చూపిస్తుంది అక్కడ టెస్ట్ కేస్ కంప్లీటెడ్ అనో టెస్ట్ కేస్ పాస్డ్ అనో లేకపోతే కొన్నిసార్లు మీరు ఓన్గా రాసుకోవచ్చు. సో ఆ మెసేజ్ చూపిస్తుంది. ఓకేనా. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ రెస్ట్ ఏపీఐ వెబ్ సర్వీస్ ద్వారా జరుగుతుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, రెస్ట్ ఏపీఐ. సో రెస్ట్ ఏపీఐ వెబ్ సర్వీస్ దాని ద్వారా జరుగుతుంది అన్నమాట. ఓకేనా. రెస్ట్ ప్రోటోకాల్ అని రెస్ట్ కాల్స్ అని అంటారు. సో ఏపీఐ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఆర్ ఏపీఐ డెవలప్ చేసే వాళ్ళకి ఇవి బాగా తెలుస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఆ బ్రౌజర్ నుంచి డేటా కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అలా చెక్ చేస్తారు. ఓకేనా. ఏపీఐ టెస్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉండాలి. క్యూఆర్ఎస్ సో ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే మనం ఏపీఐ టెస్టింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్ ఏపీఐ టెస్టింగ్ దీంట్లో చేసుకోవచ్చు. సో మనం ఏదో వెబ్సైట్ కోసం ఎదురు చూడకుండా ఇక్కడ చూసారా. సో మనం ఇది రిక్వెస్ట్ అనేది ఇలా పాస్ చేస్తాము. సో రెస్పాన్స్ 200 వచ్చింది అంటే పాస్ అయినట్టు. ఓకేనా. సో ఇదంతా జేసన్ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది ఇంటర్నల్గా. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ యూజర్స్ అనేది ఒక పేజ్. ఓకేనా. ఈ పేజ్లో డేటా టోటల్ లేకపోతే ఇది ఒక వెబ్సైట్ అనుకుందాం. ఈ వెబ్సైట్లో టోటల్ పేజెస్ 2 ఉన్నాయంట. సో ఈ 2 అనే పేజెస్ ఉన్నాయి. సో టోటల్ పేజెస్ 2 అనే ఉన్నాయో లేదో చెక్ చేయాలి. సో అది ఎలా చెక్ చేస్తాము. నార్మల్గా కుదరదు కదా. సో ఈ టోటల్ పేజెస్ 2 అనేది వెబ్సైట్ మీద కనపడదు, ఇంటర్నల్గా ఉంటుంది, కోడ్లో ఉంటుంది. సో అందుకని ఏపీఐ ద్వారా ఏం చేస్తామంటే ఈ టోటల్ పేజెస్ అనే దాన్ని పంపిస్తాము. పంపించి 2 ఉన్నాయో లేదో వ్యాలిడేట్ చేస్తాం. సో 2 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఈ కోడ్లో టోటల్ పేజెస్ 2 అనేది ఉందనుకోండి, రెస్పాన్స్కు 200 పంపిస్తుంది. 200 పంపించిందంటే ట్రూ. సో అలాగే మనం ఒక కమాండ్ రాసినప్పుడు ఇక్కడ ఏదైతే కమాండ్ రాస్తామో సారీ సో మనం ఇక్కడ ఏదైతే కమాండ్ రాస్తామో ఈ కమాండ్ అనేది ఉంది అనుకోండి. సో ఇక్కడ నుంచి మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. సో ఆ రెస్పాన్స్ అనేది సెలీనియం వాళ్ళు ఒక్కోదానికి ఒక్కోలా పెట్టారు. సో నేను ఇందాక చూపించినట్టు 0కు ఒక కమాండ్ ఉంటుంది. సారీ, సక్సెస్ అయితే ఒక రెస్పాన్స్ కోడ్, ఫెయిల్ అయితే ఒక రెస్పాన్స్ కోడ్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ రెస్పాన్స్ కోడ్ వచ్చింది అంటే దానికి తగ్గట్టు మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన సక్సెస్ అయింది అనుకోండి, 0 అనే కోడ్ ఇంటర్నల్గా అది రీడ్ చేసుకొని మీకు ఇక్కడ ఏదైతే మెసేజ్ మీరు రాస్తారో అది పంపిస్తుంది. ఓకేనా. దానికి సెటిల్ ఏంటి కమాండ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ అని తెలుస్తుంది. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ అయిన తర్వాత ఏ మెసేజ్ ఫుల్ చేయాలి అనేది మీరు రాసిన మెసేజ్ని బట్టి ఉంటుంది. లేకపోతే టెస్ట్ కేస్ గాట్ కంప్లీటెడ్, టెస్ట్ కేస్ గాట్ పాస్డ్ అనో, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనో ఏదో ఒక మెసేజ్. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ లేదు అనుకోండి, సో ఈ 6 అనే ఎర్రర్ కోడ్ వస్తుంది. సో ఈ రెస్పాన్స్ కోడ్స్ అనేది ఇంటర్నల్గా వాళ్ళు డిఫైన్ చేసుకుని ఉంచుకున్నారు. ఓకేనా. అందుకని చూడండి ఈ వెబ్సైట్లో రెస్పాన్స్ కోడ్ అని సేమ్ ఉంటాయి. ఓకేనా. సో ఇంకా ఇండెప్త్గా ఈ వెబ్ డ్రైవర్ గురించి తెలియాలి అంటే మీరు సెర్చ్ చేయండి, ఇండెప్త్గా చూడండి. సో ఏపీఐ గురించి తెలిస్తే మీకు ఇంకా బాగా తెలుస్తాయి. సో వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్, ఎందుకంటే సెలీనియం అనేది ఒక ఏపీఐ కాబట్టి ఇంటర్నల్గా ఏపీఐ ప్రాసెస్ జరుగుతుంది మొత్తం. ఓకేనా. సో మీకు ఇంకా ఇండెప్త్గా తెలియాలంటే సెర్చ్ చేయండి ఇలా. జేసన్ వెబ్ ప్రోటోకాల్ గురించి తెలియాలంటే జేసన్ వెబ్ ప్రోటోకాల్ సెలీనియం అని కొడితే మీకు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. ఈ జేసన్ వెబ్ ప్రోటోకాల్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. ఆల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ వెబ్ డ్రైవర్ దట్ కమ్యూనికేట్ విత్ ది బ్రౌజర్. ఓకేనా. A remote web driver server shall use a common wide protocol. This wide protocol defines RESTful web service using JSON over HTTP. సో ఇక్కడ రెస్ట్ వెబ్ సర్వీస్ అనేది వాడుతుంది అండ్ హెచ్టిటిపి త్రూ ఇంటర్నెట్ మాత్రమే చేయగలుగుతాం మనం. ఓకేనా. సో facebook.com ఓపెన్ చేయాలంటే ఏంటి, ఇంటర్నెట్ ఉండాలి కదా. సో అట్లా. సో మీకు ఇన్డెప్త్గా మొత్తం తెలియాలంటే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూడండి, మీకు మొత్తం తెలుస్తుంది. ఆర్ఎల్స్ ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు చాలు. ఏపీఐ తెలుసుంటే మాత్రం మీ వెబ్సైట్కి వెళ్ళి జస్ట్ ఒకసారి ఇంకా ఏంటి అనేది ఇండెప్త్ చూడండి. ఓకేనా. సో మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.